హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ సువారా. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆల్ ఆఫ్ యూ బివేర్ ఆఫ్ క్రాకర్స్. జాగ్రత్తగా వెలిగించండి, చేతులు మొహాలు దూరంగా పెట్టండి, హ్యాపీగా దివాళీ జరుపుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి చాలా విలువైనటువంటి చాప్టర్ నౌన్ జెండర్స్. నౌన్ జెండర్స్ అంటే సార్ అదేముందులో ఈజీ అనుకుంటారు, కానీ సరిగ్గా బిట్ అడిగితే ఖచ్చితంగా మనము తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నౌన్ జెండర్ యొక్క లెసన్ వినండి. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని టెట్లో కానీ డిఎస్సిలో కానీ ముందు వరుసలో నిలబెట్టేటువంటి కాన్సెప్టు. బిట్టు పడిందా మిగిలిన వాళ్ళకంటే మనం ముందున్నట్టే. ఖచ్చితంగా బిట్టు పడే అవకాశం ఉన్నటువంటిది. ఎందుకంటే ఇది మనకి లోయర్ క్లాసెస్లోనే ఉన్నటువంటి టాపిక్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నౌన్ జెండర్స్ మనకు ప్రధానంగా ఇంగ్లీష్లో 4 జెండర్లు ఉన్నాయి. అది తెలిసినటువంటివి. తెలుగులో అయితే ఇంగ్లీష్లో మ్యాస్కులైన్ జెండర్, మ్యాస్కులైన్ జెండర్. 2 ఫీమనైన్ జెండర్, ఫీమనైన్ జెండర్. 3వది కామన్ జెండర్. 4వది న్యూటర్ జెండర్. సార్ తెలుగులో ఏమంటారంటే మీకు అందరికి బాగా తెలిసినవే. ఇది పుంలింగం. మరి ఫెమినైన్ జెండర్ని స్త్రీలింగం, మరి కామన్ జెండర్ని స్త్రీ మరియు పుంలింగం. ఇక్కడ న్యూటర్ జెండర్ అని అంటే మనం ఒక్క మాటలో చెప్పాల్సింది నపుంసకలింగం. సార్ ఏంటి సార్ ఇది చెప్పేది? మ్యాస్కులైన్ జెండర్ మీన్స్ ద వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద మేల్ రేస్ ఆర్ మేల్ ఈజ్ కాల్డ్ మ్యాస్కులైన్ జెండర్. అంటే ఏమి లేదమ్మా, ఇది పురుషుడు లేదా పురుష జాతిని తెలియజేస్తుంది. పురుషుడు లేదా పురుష జాతిని తెలియజేస్తుంది. ఇది ఫెమినైన్ జెండర్ సార్ స్త్రీ లేదా స్త్రీ జాతి. స్త్రీ జాతిని తెలియజేస్తుంది. మరి కామన్ జెండర్ సార్ ఇద్దరిని తెలియజేస్తుంది. ఇద్దరిని గురించి తెలియజేస్తుంది. న్యూటర్ జెండర్ సార్ ప్రాణం లేనటువంటి వాటిని గురించి తెలియజేస్తుంది. ప్రాణం లేని వాటిని గురించి తెలియజేస్తుంది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. చాలా ఈజీనే, కానీ అడగాల్సిన రీతిలో బిట్ అడిగితే అయ్యో అని చేతులు ఊపుకునేటువంటి టాపిక్కే ఇది. మ్యాస్కులైన్ జెండర్లో పుంలింగంలో మనకి ఎగ్జాంపుల్గా బాయ్, మ్యాన్, ఫాదర్, king,
ఇలా వస్తాయి. ఫెమినైన్ జెండర్లో గర్ల్, ఉమెన్, మదర్, క్వీన్ ఇలా ఉంటాయి. మరి కామన్ జెండర్లో డాక్టర్, టీచర్, ఇంజనీర్ ఇలా ఉంటాయి. మరి న్యూట్రల్ జెండర్లో టేబుల్, చైర్, బుక్ ఇవి ఉంటాయి. ఇప్పుడు అర్థమైపోయింది మనకి ఫెమినైన్ జెండరు, మ్యాస్కులైన్ జెండరు, కామన్ జెండరు, న్యూట్రల్ జెండరు. సరే అదే ఉంది ఈజీగా ఉల్లా ఒకసారి చూస్తే వచ్చేస్తుంది అనిపిస్తుంది, కానీ బిట్ ఏడు రాదు. బిట్ వచ్చేది ఎక్కడంటే వాట్ ఈస్ ద ఫెమినైన్ జెండర్ ఆఫ్ ఓషన్ అంటాడు. కెన్ యూ సే? నిజాయితీగా చెప్పు, తెలుసా నీకు? నేను చెప్పకుండా ఎక్కడన్నా ఇనుంటే చెప్పు, ఆన్సరు కామెంట్ చేయి. తెలిస్తే ఖచ్చితంగా నిజాయితీగా ఓషన్కి ఫెమినైన్ జెండర్ని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మీరు త్వరగా ఫాలో అవుతున్నట్టే అనుకుంటాను. రైట్, అలా అడుగుతాడు. బిట్ అడిగితే కొద్దిగా కష్టం. వాటిని మనం చెప్పుకున్నాం కొన్ని, ఎలా మనము మ్యాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్లోకి ఎలా మార్చొచ్చు, ఏ రకమైనటువంటి మార్పులతో పాటే మనం వాటిని చూపించవచ్చు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే నన్ను మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మ్యాస్కులైన్ జెండర్, మ్యాస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్లోకి ఏ విధంగా మారుతుంది? ఫెమినైన్ జెండర్లోకి ఏ విధంగా మార్పు చెందుతుంది ఈ విషయాన్ని చూద్దాం మనం. సార్ మ్యాస్కులైన్ జెండరు ఫెమినైన్ జెండర్గా మార్పు చెందినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి సార్ అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని పదాలని ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం, వాటికి ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయం. ఫస్ట్ మ్యాస్కులైన్ జెండర్లో డ్రోన్ తెలుసా? మగ ఈగ లేదా మగ దోమ, డ్రోన్ అంటే. ఫెమినైన్ జెండర్ కమ్మా బీ అంటాం. ఏమంటాం? బీ అంటే ఆడ ఈగ లేదా ఆడదోమ, ఆడదోమ. మ్యాస్కులైన్ జెండర్కి, ఫెమినైన్ జెండర్కి. అలాగే మ్యాస్కులైన్ జెండర్లో డ్రేక్ అంటే మగబాతు. ఫెమినైన్ జెండర్లో డక్ అంటాం. డక్ అంటే ఆడబాతు, ఆడబాతు అది. అలాగే ర్యామ్, ర్యామ్ అంటే గమనించాల మగ ఏంది గొర్రె. అదే ఆడగొర్రెని ఏమంటాం మనం? ఆడగొర్రెని ఈవ్ అంటాం. ఏమంటాం? ఈవ్ అంటే ఆడగొర్రె. అలాగే ఒక్కసారి గమనించినట్లయితే జాన్, విన్నారా? జాన్ అనేటువంటి మాట ఎప్పుడో విన్నారా? జాన్ అంటే కంచరగాడిదా, కంచరగాడిదా. ఏందది? మగ కంచరగాడిదా. మరి ఆడ కంచరగాడిని మోలి అంటారు. ఏమంటారు? మోలి అంటారు. ఆడ కంచరగాడిదా. ఓకేనా? అలాగే ఆక్స్ అంటే ఎద్దు. ఫెమినైన్ జెండర్ తెలుసుగా మనకి, కౌ అంటాం. ఏమంటాం? కౌ అంటాం. ఆక్స్ కానీ లేదా BULL బుల్ అని కానీ అంటే
ఏంది? ఎద్దు. కవ్వు అంటే మొదలు కూడా రాయాలి కదా. కవ్వు అంటే సార్ ఆవు. ఏంటది? ఆవు. అలాగే బోర్ అంటే మగ పంది. మరి ఆడపందిని ఏమంటారు సార్? సౌ అంటారు. ఆడపంది. ఈ కొన్ని పదాలు ఎగ్జాంపుల్స్ అంటే వీటిని మనం ఫాలో అయితే కొంతవరకు ఉంటాయి. రూల్స్ చెప్తా, క్లూస్ చెప్తా. క్లూస్కి నేను ఉన్నానుగా, మీకు ఏ ఇబ్బంది లేదు. క్లూ చెప్పకుండా చెప్పేటువంటి అవకాశమే లేదు. అలాగే రూస్టర్. రూస్టర్ అంటే పుంజు. పుంజు. దీనికి హెన్ అంటే పెట్ట. ఇవి కొన్ని వర్డ్స్. ఇలాంటి మనకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. వాటిని మనము గ్యాదర్ చేసుకోవచ్చు, చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కూడా కాదు సార్, మనం రాబట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఫెమినైన్ జెండర్ని కామన్ జెండర్ నుంచి మ్యాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్కి మార్చాలని అంటే కొన్ని రూల్స్ను మనం ఫాలో అవ్వాలా. అవి ఏంటి సార్? మ్యాస్కులైన్ జెండర్, దీని నుంచి ఫెమినైన్ జెండర్, దీనికి మార్చేటప్పుడు ఏంటి సార్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి సార్? రూల్ నెంబర్ 1 ఏంటి సార్ అంటే చివరన ఈఎస్ఎస్ యాడ్ చేస్తే కొన్ని మ్యాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్గా మారుతాయి. ఏంటి సార్? చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. పొయిట్, దానికి ఇది మ్యాస్కులైన్ జెండర్. ఎంజీ అంటే మ్యాస్కులైన్ జెండర్, ఎఫ్జీ అంటే ఫెమినైన్ జెండర్. పొయిటెస్ ఏం చేర్చాం? ఈఎస్ఎస్ చేర్చాం. ఆథరస్ ఏం చేర్చాం? ఈఎస్ఎస్ చేర్చాం. అలాగే యాక్టర్ ఏం చేర్చాం? యాక్ట్రెస్ చేర్చాం. అలాగే మేజరెస్ ఏం చేర్చాం? ఈఎస్ఎస్ చేర్చాం. హోస్టెస్ ఏం చేర్చాం? ఈఎస్ఎస్ చేర్చాం. అంటే మ్యాస్కులైన్ జెండర్కి ఈఎస్ఎస్ యాడ్ చేస్తే కొన్ని పదాలు మనకి ఫెమినైన్ జెండర్గా మార్పు చెందుతాయి. సో దట్ we have to recall, we added the ESS as a suffix to the word if you want to get feminine gender from the masculine gender. Right friends? మరి రూల్ నెంబర్ 2 ఏముంది సార్? రూల్ నెంబర్ 2 అంటే ఇక్కడ మ్యాస్కులైన్ జెండర్లో ఉన్న ఓవెల్ని తీసి చివరన ఈఎస్ఎస్ యాడ్ చేస్తే మనకి ఫెమినైన్ జెండర్ వస్తుంది. ఎలా సార్? కొన్ని వర్డ్స్కి అంతే. అక్కడ ఉన్నటువంటి ఓవెల్స్ తెలుసు కదా, ఏంటవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి ఓవెల్స్. చివరిన ఈ ఓవెల్స్ ఉన్నటువంటి దాని పైకి లేపేసి
ఆ లాస్ట్ అక్షరాన్ని యాడ్ చేసి చివరిన ఈఎస్ఎస్ని సఫిక్స్గా పెట్టామంటే కొన్ని మ్యాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్గా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ చూస్తే ఎలా మారుతాయి చూడండి. హంటర్, HUNTR హంటర్. ఏడున్న ఓవెలేంటి ఈ, దాన్ని లేపేయాల, లేపేసి HUNTRESS హంట్రెస్. హంట్రెస్, హంటర్ అంటే వేటగాడు, వేటగత్తె, వేటగాడు వేటగత్తె. ఏం చేసాం, ఈయన తీసేసాం కదా, తీసేసి చివరిని యాడ్ చేసాం మనము, ఈఎస్ఎస్ని యాడ్ చేసాం. ఆర్ని అలాగనే ముందుకు చేర్చాం. అర్థమైందా? అలాగే ఎంపరర్, ఎంపరర్ దీని ఏం చేయొచ్చు, ఇక్కడేముంది ఓ ఉంది, ఓన్ తీసేయి, ఓన్ పక్కకు నెట్టేయి. EMPER ఇంకేం చేయాలి, ఈఎస్ఎస్ ఎంప్రెస్. ఏమంటుందని ఎంప్రెస్. ఎంపరర్ అంటే రాజు, రాణి, ఇలా పిలుస్తాం అన్నమాట. అలాగే యాక్టర్, యాక్టర్ ఏమవుతుంది యాక్ట్రెస్. ACTRESS యాక్ట్రెస్. ఇలా మనకి కొన్ని వర్డ్స్లో వొవెల్స్ని తీసేసి చివరన ఈఎస్ని యాడ్ చేయటం ద్వారా మనము మాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్ చేయొచ్చు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఆర్ క్లూ నెంబర్ 3. క్లూ నెంబర్ 3 ఇది 2 9 3. ఏం చేయొచ్చు అంటే కొన్ని పదాలలో కొన్ని మాస్కులైన్ జెండర్లో ముందు లేదా వెనుక పదాలను మార్చి ఏం చేయొచ్చు, మార్చి ఫెమినైన్ జెండర్ రాబట్టచ్చు. ఫెమినైన్ జెండర్ని రాబట్టవచ్చు. ఎలా సార్? ఇదిగో చూడు, ఎగ్జాంపుల్ చూడు ఒకసారి. చూస్తే మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. సార్ ఎలా చూడండి, మిల్క్ మ్యాన్, మిల్క్ మ్యాన్ ఫెమినైన్ జెండర్లో మ్యాన్ ఉందా, మ్యాన్ తీసేసి మిల్క్ ఉమెన్, లేదా మెయిడ్, మిల్క్ మెయిడ్ ఫెమినైన్ జెండర్ వచ్చేస్తుంది. ఓకేనా? అలాగే గ్రాండ్ ఫాదర్, దీంట్లో ఫాదర్ని లేపేసి గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్. చూసావా, పదం మార్చాం అంటే లాస్ట్ పదాలను మార్చాం. అలాగే ఇక్కడ చూడండి, హీ గోట్, దీన్ని షీ గోట్ అంటే ముందు పదాలను మార్చేసాం. ఇలా మార్చి కూడా మనము మాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్ని రాబట్టచ్చు. సో క్లూ నెంబర్ 3, మాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్ని రాబట్టాలంటే చేయాల్సిన పని ఏంటి సార్? ముందు కొన్ని పదాలను లేదు వెనక కొన్ని పదాలను చేర్చాలి కొన్నింటికి. కాబట్టి ఇవి మనము ఎక్కడ ఏ పదానికి చేర్చాలనేటువంటి విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం రేపు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమో అడిగాడు అనుకో, ఇక్కడ బిట్టు అయ్యిందే మన పని. నెక్స్ట్ క్లూ నెంబర్ 4, రూల్ నెంబర్ 4. క్లూ నెంబర్ 4 లేదా రూల్ నెంబర్ 4 చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి కొన్ని.
ఫోర్స్ఫుల్ వర్డ్స్ ఏంటయ్యి అంటే చూడండి, సన్, సమ్మర్, డెత్, వింటర్, ఓషన్, ఇందా చెప్పే ఈ పదాన్ని. ఇవి ఎల్లప్పుడూ జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఉంటాయి? మ్యాస్కులైన్ జెండర్లోనే ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. ప్రొఫిషియన్సీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్ దాన్ని రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్ అంటాం లేదా హీ అంటాం, కానీ సన్ ఎప్పుడు కూడా షీ అనకూడదు. మనకి పొయిట్రీలో పొయిట్స్ చెప్పేటప్పుడు సన్కి వాళ్ళు ఉపయోగించేటువంటి జెండర్ ఏంటంటే మ్యాస్కులైన్ జెండరే. డెత్కి కూడా మ్యాస్కులైన్ జెండరే, అలాగే సమ్మర్కి కూడా మ్యాస్కులైన్ జెండరే, వింటర్, ఓషన్ వీటన్నింటికి కూడా ఉపయోగించేటువంటిది మ్యాస్కులైన్ జెండరే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే రూల్ నెంబర్ 5 కొన్ని ప్రకృతి లేదా అందానికి చెందిన వంటి పదాలు వంటి వర్డ్స్ ఎల్లప్పుడూ ఏడుంటాయి? ఫీమనైన్ జెండర్లో ఉంటాయి. ఫీమనైన్ జెండర్లోనే ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అందుకే అందానికి ప్రతిరూపం ఆడోళ్ళు. ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు అందం గురించి ప్రస్తావన వాళ్ళని చూస్తేనే వచ్చింది. అందుకే ఈ ప్రకృతిని అందానికి ఎప్పుడు కూడా ఫీమనైన్ జెండరే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? మూన్, చంద్రుడు ఎప్పుడు షీగానే పరిగణించబడతాడు. అలాగే ఇంకా నేచర్ ఎప్పుడు కూడా అన్నానికి ప్రతిరూపం, అందుకే షీగానే చెప్తాం నేచర్ని కూడా. ఓకేనా? అలాగే రివర్ని కూడా ఎప్పుడు మనం దేంతో చెప్తాం? ఫీమనైన్ జెండర్లోనే షీతోనే చెప్పడం జరుగుతుంది. ఇలా అందానికి సంబంధించినటువంటి పదాలు ఎల్లప్పుడూ కూడా ఫీమనైన్ జెండర్లోనే ఉంటాయి. కాబట్టి 5 క్లూస్ లేదా 5 రూల్స్ గుర్తుపెట్టుకో ఉండాలి. ఇందా చెప్పింది దానికి ఆన్సర్ దొరుకుంటుంది. ఓషన్కి ఫీమనైన్ జెండర్ ఏడుంది? లేదు, ఫీమనైన్ జెండరే లేదు. సో దాట్ we can't say the feminine gender for the ocean. A ocean is always a masculine gender. We can proudly say that kind of strong words, summer and the sun and the winter and the ocean are always masculine genders. The words which describing the beauty, that means nature, moon, river, these kind of words ఆల్వేస్ ఇన్ ద ఫీమనైన్ జెండర్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకో ఉండాలా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇవి మన నోట్లో ఉంటే ఎగ్జామ్లో వాడు ఎంత దూరం వీధిన నౌన్ గురించి మనం ఆన్సర్ చేయగలం. ఇంకొక కాన్సెప్ట్ ఉందో నౌన్లో, అది రేపు క్లాసులో చెప్తాం మీకు. అవే నౌన్ నంబర్స్. తల మునకలు చేసేటువంటి బిట్టు ఖచ్చితంగా నౌన్ నంబర్స్ నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తే బిట్టు మిగిలినటువంటి వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టుకుంటూ ఆడే ఉంటారు. మనం చిటికలో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా నేను మీ పట్ల ఎంత జాగ్రత్తగా నేను వీడియో చేస్తున్నానో, ఎంత బాగా అర్థం కావాలని నా ప్రయత్నం నేను చేస్తున్నానో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మరియు లైక్ చేయటం మీ వంతుగా తీసుకోండి. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను మీకు బాగా ఉపయోగపడతాను. ఇట్లు మీ శ్రీను సార్, కాంపిటేటివ్ సువారా. థ్యాంక్ యూ. దట్స్ ఫర్ ఆల్ టుడే.